ఛాంపియన్స్ ట్రోఫీ స్టార్ట్ అయిపోయింది. అందరి కళ్ళు ఒకవైపు ఉంటాయి. ఛాంపియన్స్ ట్రోఫీ పైన ఏ మ్యాచ్ ఎవరు గెలుస్తారు, ఎవరు మ్యాచ్ విన్నింగ్లో ఉంటే వాళ్ళ పర్సంటేజ్ ఎంత పెరుగుతుంది, పడగొట్టే టీం ఎవరు, నిలబెట్టే టీం ఎవరు, చిన్న టీంలు జలకేస్తాయా, పెద్ద టీంలు దెబ్బతిల్తాయా, ఓ 1,00,000 ప్రశ్నలు అందరి మైండ్లో మెదులుతున్నప్పటికీ ఇక్కడ కొన్ని లెక్కలు చూస్తూ ఉంటే, క్రికెట్ లెక్కలు చూస్తూ ఉంటే అందరికీ కూడా మైండ్ పోయే లెక్కలే ఉన్నాయి. ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీ విన్నర్ ఎవరు అనేది అసలు ఊహించడం మినీ వరల్డ్ కప్గా దీన్ని చెప్తూ ఉంటారు. ఈ ఫార్మేట్ చేంజ్ అవుతూ వచ్చింది. వాస్తవంగా ఛాంపియన్స్ ట్రోఫీ పెట్టినప్పుడు ఒక రకంగా ఉంది, కంటిన్యూ చేసినప్పుడు ఒక రకంగా ఉంది, పెట్టిన ఇయర్స్ ఒక రకంగా ఉన్నాయి. ఆ తర్వాత ఆ ఫార్మేట్ ఒక రకంగా పెట్టారు. ఆ ఫార్మేట్ నుంచి ఇంకొక ఫార్మేట్ చేంజ్ చేయడం, తర్వాత టోర్నమెంట్ రద్దు చేస్తామని చెప్పడం, మళ్ళీ టోర్నమెంట్ని తీసుకురావడం, వరల్డ్ కప్కి దెబ్బ తగ్గుతుందని చెప్పడం, T20 వరల్డ్ కప్ని తీసుకురావడం, దీన్ని మొత్తం ఒక స్టేబుల్గా లేని ఏకైక ఐసీసీ టోర్నమెంట్ ఏదైనా ఉందంటే అది ఛాంపియన్స్ ట్రోఫీ మాత్రమే. సో నిలకడ అనేది ఈ టోర్నమెంట్కి లేదు. ఇప్పుడు ఒక స్వరూపంలో ఉంటే మళ్ళీ నెక్స్ట్ టర్మ్కి ఇంకొక స్వరూపంలో చేంజ్ అయిపోవచ్చు. సో ఎన్ని నెలలకు పెడతారు, ఎన్ని నెలలకు ఉంటుంది, ఎలా టీంని 8 టీమ్స్ని ఎలా తీసుకుంటారు అనేది ఎప్పటికీ కూడా ఒక షీట్ మీద ఇది ఛాంపియన్స్ ట్రోఫీ అని ఇప్పటికీ కూడా కన్ఫర్మ్గా రాజముద్రేసి లేదు. సో నిలకడలేని ఈ టీం ఒక విధంగా చెప్పాలంటే మినీ వరల్డ్ కప్ లాంటిది. గతంలో ఎలా ఉండేదంటే ఛాంపియన్స్ ట్రోఫీ పెట్టినప్పుడు ఆ ఫార్మేట్ అంతా కూడా వన్డే ఫార్మేట్లో ఉండేది. వన్డే ఫార్మేట్ పెట్టినప్పుడు ఏమన్నారు, ఈ వన్డే ఫార్మేట్ ఏంటండి, మెయిన్ వరల్డ్ కప్ దెబ్బతింటుంది, వరల్డ్ కప్ ముఖ్యమా, ఇది ముఖ్యమా, ఇక్కడ గాయాల పాలైతే అక్కడ ఎట్లా చేస్తానన్నారు. దాని నుంచి 4 ఏళ్ల టోర్నమెంట్ నుంచి తీసుకొచ్చి 2 ఏళ్ళ కోసం ఛాంపియన్స్ ట్రోఫీ పెట్టారు. 2 ఏళ్ళ తర్వాత నుంచి తీసుకొచ్చి T20 పెట్టారు. T20 ఛాంపియన్స్ ట్రోఫీని T20 పెట్టారు. ఆ T20 నుంచి తీసేసి మళ్ళీ వద్దు 4 ఏళ్ళకే పెడదామని చెప్పి మళ్ళీ 4 ఏళ్ళకి తీసుకొచ్చారు. సరే తీసుకొచ్చారంటే మళ్ళీ దాన్ని తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళు వన్డే ఫార్మేట్ చేశారు. ఏం కాదు, మనకి T20 మళ్ళీ వరల్డ్ కప్లు ఉన్నాయి, 2 మిక్స్ అయిపోతాయి, సో వన్డే లాగా పెడదామన్నారు. మళ్ళీ వన్డేకి వచ్చింది బాగానే ఉందిరా అంటే 2017లో గెలవగానే ఒక నిర్ణయం తీసుకున్నారు, ఇక మేము ఛాంపియన్స్ ట్రోఫీ పెట్టమని. సరే ఇక ఛాంపియన్స్ ట్రోఫీ ఎగిరిపోయిందో, మనకి T20 వరల్డ్ కప్ ఉంది, వన్డే వరల్డ్ కప్ ఉంది, WTC టెస్ట్ ఛాంపియన్షిప్ ఉంది, 3 ఉన్నాయి కదా, ప్రశాంతంగా ఉండొచ్చు అనుకుంటే మళ్ళీ లేదు ఛాంపియన్స్ ట్రోఫీ మళ్ళీ పెడదాం అన్నారు. ఇంత కన్ఫ్యూజన్లో దీంట్లో మళ్ళీ ఇంకొక విచిత్రమైన నిర్ణయాలు ఏంటంటే, ఛాంపియన్స్ ట్రోఫీలో ఇదివరకు 8 టీంలు సెలెక్ట్ చేయాలి. బేసిక్గా 8 టీంలు ఉండేవి. ఫస్ట్లో 8 టీంలు ఉండేవి కాదు, ఫస్ట్లో 12 టీంలు ఉండేవి. 12 టీంల నుంచి 10 టీంలు వచ్చాయి, 10 టీంల నుంచి 8 టీంలు వచ్చాయి. ఆ 8 టీంలు కూడా ఎలా సెలెక్ట్ చేసేవాళ్ళు అంటే, ఆ ఛాంపియన్స్ ట్రోఫీలో 8 టీంలు సెలెక్ట్ చేయాలంటే ఒక 6 నెలల ముందో ఒక 8 నెలల్లో ఒక సమ్ పీరియడ్ ఉండేది. ఆ పీరియడ్లో టేబుల్లో టాప్ 8 ఉన్న టీంలు మాత్రమే ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేవి. ఇప్పుడు ఏ పద్ధతిలో పెట్టారంటే, తీసుకొచ్చి వరల్డ్ కప్ జరిగింది కదా, ఆ వరల్డ్ కప్లో టాప్ 8 టీమ్స్ ఏ ఉన్నాయో ఆ 8 టీమ్స్ని తీసుకొచ్చి ఇప్పుడు ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ఆడిస్తున్నారు. సో ఒక ఫుల్ కన్ఫ్యూజన్, బెజాఫ్రై. అంటే ఎవరికి క్రికెట్ అభిమానికి ఛాంపియన్స్ ట్రోఫీ పైన ఇంకా క్యూరియాసిటీ పెరగలేదంటే కారణం ఏంటంటే, ఒక స్టేబుల్గా లేని ఒకే ఒక టోర్నమెంట్ ఛాంపియన్స్ ట్రోఫీ. సో కానీ ఇక్కడ ఒకటి మనం బాగా ఆలోచించాలి, వన్డే ఫార్మేట్ అనేది చచ్చిపోతున్న టైంలో వరల్డ్ కప్ అనేది బతికిచ్చేది వన్డే ఫార్మేట్ని. T20 టెస్టులు మాత్రమే ప్రస్తుతం బతుకున్నాయి. వన్డే ఫార్మేట్ ముగింపు దశకు వచ్చేసింది. అలాంటి స్టేజ్లో ఇప్పుడు వన్డే ఫార్మేట్ బతికించాలనే కాన్సెప్ట్తోనే వరల్డ్ కప్ ఒక సైడ్ నుంచి, ఛాంపియన్స్ ట్రోఫీ ఒక సైడ్ నుంచి ICC తీసుకొచ్చింది. సో నన్ను అడిగితే సరే ఇదే ఫార్మేట్ని, ఇదే రూట్ని ఇలాగే కంటిన్యూ చేస్తే వర్కౌట్. బట్ మళ్ళీ దీన్ని ఏమైనా చేంజ్ చేశారా, మళ్ళీ దెబ్బ ఖాయం. ఏదేమైనప్పటికీ ఇప్పుడు పూల్ A, పూల్ B అందరికీ తెలుసు కదా, ఓ రోజు వార్తలు విన్నాం కదా. పూల్ A ఇండియా, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్. పూల్ B ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా అండ్ ఆఫ్ఘనిస్తాన్. అసలు ఏ టీం తక్కువ కాదు. అందరి దృష్టిలో ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ చిన్న టీము, బంగ్లాదేశ్ చిన్న టీము, వీళ్ళిద్దరికి తీసేస్తే మిగిలిన 3 టీంలే పెద్దగా ఉంటాయని. చాలా తప్పది. క్రికెట్లో అనేది ఎవరికి ఎప్పుడు ఎలా జలక్కుంటుందో ఎవరికి తెలియదు. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ మనం అనుకున్నాం పూల్ A చాలా పెద్ద టీము, ఇండియా, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ అబ్బాబ్బా అనుకున్నాం. కానీ అసలైన టీం, అసలైన పూల్ ఏదంటే పూల్ B. ఒకళ్ళు మించి ఒకళ్ళు. ఇంగ్లాండ్ ఫామ్లో లేదని మీరు అనుకుంటున్నారు. ఇంగ్లాండ్ ఎప్పుడు ఫామ్లోకి వస్తుంది తెలుసా, ICC ఈవెంట్స్లో వస్తుంది ఫామ్లోకి. అది మొత్తం మ్యాచ్ల్లో పెద్దగా ఆడకపోవచ్చు. ఇంగ్లాండ్ బ్యాటర్లు అందరికీ కూడా ICC ఈవెంట్స్ అంటే చాలా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. బట్ వాళ్ళ దరిద్రం వేరుగా ఉంటుంది. కానీ టోర్నమెంట్లో అద్భుతమైన ప్రతిభ. రెండోది ఆస్ట్రేలియా. అసలు ICC వాళ్ళ దగ్గర ఉన్న కప్పులు, ICC ట్రోఫీలు ఎవరి దగ్గర ఉన్న ప్రపంచంలో ఆ టీంని కొట్టే టీమే లేదు ప్రస్తుతానికి. కానీ వాళ్ళకి గాయాలు పెడదాం, 4 ఎగిరిపోయారు. 4 ఒకరిగా 2 కాదు. అందరికన్నా ట్రంప్ కార్డ్ అంటారు కదా ఒక గేమ్లో, ట్రంప్ కార్డ్ అనొచ్చు, ఏమన్నా అనొచ్చు. ప్యాట్ కమిన్స్ మొత్తం క్రికెట్ మొత్తానికి వెన్నుముకలా అంటే ప్యాట్ కమిన్స్ ప్రస్తుతానికి లేడు. హెజల్వుడ్ లేడు, అతను ఒక బౌలింగ్లో ఒక అద్భుతం. హెజల్వుడ్ లేడు, అలాగే మిచెల్ మార్ష్ లేడు. అసలు ఇదొకటి మనం ఆలోచించుకోవాలి. అలాగే స్టాయినిస్ రిటైర్మెంట్ ప్రకటించేశాడు.
ఎందుకని ఇట్లా పాకిస్తాన్లో జరగబోతున్న మ్యాచెస్ కాబట్టి ఖచ్చితంగా ట్రోఫీని అయితే ఈజీగా అంటే ఉపఖండం వాళ్ళే కొట్టేస్తారో అనుకున్నారో ఏమో తెలియదు, కానీ ఇంతమంది ఒకేసారి గాయాలు పడదైతే తీసుకొచ్చి ఎవరిని T20లో అద్భుతంగా ప్రతిభ చూసిన వాళ్ళందరినీ కలిపి ఆస్ట్రేలియా టీంలో తీసుకొచ్చారు. అదే విచిత్రం అర్థం కావట్లేదు. బట్ ఉన్న వాళ్ళందరూ ఆస్ట్రేలియా ఒక పర్సన్ సెలెక్ట్ చేసిందంటే ఒక అద్భుతమైన తోపు ప్లేయర్ని సెలెక్ట్ చేస్తారు, అందులో సందేహం లేదు. బట్ ఈ నలుగురికి రీప్లేస్మెంట్ చేసిన అందరూ యాంకర్సే, సో వాళ్ళని తీసుకొచ్చారు. నెక్స్ట్ వచ్చి సౌత్ ఆఫ్రికా గురించి ఏం మాట్లాడుకుంటాం? ఒకప్పుడు సౌత్ ఆఫ్రికా ఏంటి, ఇప్పుడు సౌత్ ఆఫ్రికా ఏంటి? పడి లేచిన కెరటం అనే సౌత్ ఆఫ్రికా ఏమి క్రికెట్ ఆడుతుంది. ఛాంపియన్స్ అవ్వడంలో 99% అర్హత ఉన్న టీం ఏదైనా ఉందంటే సౌత్ ఆఫ్రికానే. బ్యాటింగ్ బౌలింగ్లో అద్భుతం. వాళ్ళ దగ్గర ఒకళ్ళిద్దరు మాత్రమే నాకు తెలిసి నోకియాను జెమీ స్మిత్ వీళ్ళు మాత్రమే గాయాల పాలయ్యారు. జెమీ స్మిత్ కోర్జియా అండ్ నోకియా వీళ్ళిద్దరు మాత్రమే గాయాలు పాలయ్యారు. బట్ వాళ్ళు మళ్ళీ టీంలోకి ఎంట్రీ ఇచ్చేసినట్టుగా తెలుస్తోంది. సో అది నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్ ఏమాత్రం T20లో మాత్రమే కాదు, వన్డేల్లో కూడా అద్భుతంగా వాళ్ళ ఏమంటారు టీం మొత్తం కలిపి ఆడితే ఎలా ఉంటుందో చూపించాలంటే ఆఫ్ఘనిస్తానే చూపించాలి. సో పూల్ బి అనేది చాలా టఫెస్ట్. ప్రతి మ్యాచ్ ఉంటుంది ఒక్కొక్క డైమండే, ప్రతి మ్యాచ్ డైమండే. సో ఎవరు కూడా ఛాంపియన్స్ ట్రోఫీ మిస్ అవ్వద్దు. ఇది గెలిచారు అంటే మినీ వరల్డ్ కప్ని గెలిచేసినట్టే. చాలా వీటిలో భావోద్వేగాలే కాదు, ఇందులో అనేక రకాల రికార్డ్స్, ఎన్నెన్నో రికార్డ్స్, వన్డే ఫార్మేట్లో ఉన్న రికార్డ్స్ అన్నీ కూడా చాలా బద్దలైపోయే పరిస్థితి ఈ యొక్క ఛాంపియన్స్ ట్రోఫీలో ఉంటుంది. కాబట్టి నా అంచనా ప్రకారం, నేను ఇప్పటివరకు చూసిన క్రికెట్ లెక్కల ప్రకారం, అంటే రోజు చూసిన మ్యాచెస్ కానీ, ఈ మధ్యకాలంలో చూసిన మ్యాచెస్ కానీ, లేకపోతే జరుగుతున్న ఏ కంట్రీస్లో జరుగుతున్న మ్యాచెస్ కానీ, వీటిలన్నిటినీ చూశాక నేను ఒక అంచనాకు వచ్చాను. నా అంచనా ప్రకారం ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి సెమీఫైనల్కి వెళ్ళబోయే టీమ్స్ ఎందుకు వెళ్తాయని నేను చెప్తాను. పూల్ ఏదో చూసుకుంటే 100% ఇండియా వెళ్తుంది సెమీఫైనల్కి. రీజన్ ఏంటి అంటే ఫామ్, ఒక అద్భుతమైన ఫామ్ ఉంది. కానీ మైనస్ ఏంటి అంటే బూమ్రా లేకపోవడం. ఉపఖండ పిచ్చుల్లో బూమ్రా లేకపోవడం అనేది చాలా పెద్ద మైనస్. బట్ అంటే ఇక్కడ స్పిన్నర్లకు పనిచేస్తున్నారచ్చు, కానీ బూమ్రా వేసే స్పీడు, బూమ్రా వేసే లెంగ్త్ అవన్నీ కూడా మన కంట్రీస్లో ఇక్కడ బాగా వర్కౌట్. దుబాయ్ లాంటి పిచ్చెస్ మీద అయితే అసలు బూమ్రా అయితే ఎరగదీస్తాడు, అటువంటి పరిస్థితి ఉంటుంది. సో బూమ్రా లేకపోవడం అయితే పెద్ద ఎదురు దెబ్బ నన్ను అడిగితే. మనకి బూమ్రా బదులు అద్భుతమైన ఫామ్లో గిల్ వచ్చాడు, అది చాలా మంచి విషయం. బూమ్రా లేడని బాధ కన్నా గిల్ ఫామ్లోకి రావడం అద్భుతమైన విషయం. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అందరూ కూడా బాగా అద్భుతంగా వస్తున్నారు. వరుణ్ చక్రవర్తి అనే ట్రంప్ కార్డుని మనం బయటికి తీసుకొచ్చాం. ఇప్పటి వరకు కూడా మనోడు చేసిన అద్భుతాలు చూసాం కదా, ఇప్పుడు వన్డేల్లో మనోడు ఏ అద్భుతాలు చేయబోతున్నాడు అనేది కూడా చూడాలి. హర్షిత్ రాణా కూడా వెనకొచ్చేసాడు. సో మొత్తం మీద మంచి టీం అయితే మనకి సిద్ధంగా ఉంది. ఇండియా అయితే ఖచ్చితంగా సెమీస్కి వెళ్తుంది పూల్ ఏ నుంచి. ఇక పూల్ ఏలో మరొక టీము న్యూజిలాండ్, పాకిస్తాన్. మీ అంచనా కరెక్ట్, ఏ అంచనా అనేది మీరు ఒకసారి ఆలోచించి వీలైతే కామెంట్ పెట్టండి. నా అంచనా ప్రకారం అయితే ఇండియా సెమీస్కి వెళ్తుంది కాబట్టి పూల్ ఏలో ఖచ్చితంగా పాకిస్తాన్ సెమీస్కి వెళ్తుంది అనేది నా అంచనా. ఎందుకంటే న్యూజిలాండ్తో పోలిస్తే పాకిస్తాన్ అనేది ఐసీసీ ఈవెంట్స్లో డల్ అయినా ఇక్కడ జరగబోతుంది పాకిస్తాన్లో. ఆ మ్యాచెస్ అన్నీ కూడా న్యూజిలాండ్ ఫస్ట్ మ్యాచ్ కూడా జరిగేది పాకిస్తాన్లో. సో ఆ మ్యాచ్ ఓడిందంటే ప్రెషర్ అనేది ఆటోమేటిక్గా న్యూజిలాండ్ మీద పడిపోతుంది. సో మన ఇండియాకి వచ్చి దెబ్బ కొట్టిన, మనకి దెబ్బ కొట్టాలంటే మనకి మార్చ్ 2 or 3 ఆ టైంలో ఒక మ్యాచ్ ఉంది. అంటే పూల్ ఏలో లాస్ట్ మ్యాచ్. ఆ మ్యాచ్ ఖచ్చితంగా మనం గెలిచి తీరుతారు కూడా మన వాళ్ళు. సో ఎటువైపు చూసినా 2 మ్యాచ్లు దెబ్బపడే అవకాశం ఉంది న్యూజిలాండ్కి. అది పాకిస్తాన్ చేతిలో, ఇండియా చేతిలో ఖచ్చితంగా దెబ్బపడే అవకాశం ఉంది. కాబట్టి ఇండియా, పాకిస్తాన్ పూల్ ఏలో వెళ్తాయి. ఇక పూల్ బి విషయానికి వస్తే చెప్పడం చాలా కష్టం. బట్ నా అంచనా ప్రకారం చూస్తే ఫస్ట్ పూల్ ఏలో సౌత్ ఆఫ్రికా ఉంటుంది. పూల్ బిలో ఫస్ట్ అయితే సౌత్ ఆఫ్రికా ఉంటుంది. సెకండ్ టీం ఇంగ్లాండా, ఆస్ట్రేలియానా అందరికీ దీనిపైన పెద్ద డౌట్ ఉంది. ఎందుకంటే ఒక టీం ఫామ్లో లేదు, ఒక టీం ప్లేయర్స్ లేరు. ఫామా, ప్లేయర్సా, ఏది ముఖ్యం? ఈ రెండు బేరీజ్ వేసుకుంటే ఇంగ్లాండ్ టీం దగ్గర ఉన్న అడిషనల్ బెనిఫిట్ ఏంటంటే వాళ్ళు ఒక్కొక్క సీజన్ ఒక్కొక్కలాగా ఆడతారు, కానీ ఏ సీజన్ అయినా ఒకే రకంగా ఆడతారు. వాళ్ళ దగ్గర అదొక స్పెషాలిటీ ఉంటుంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ రెండు తెలిసి ఎంత టైట్ ఫైట్ ఇస్తాయో. నా అంచనా ప్రకారం చూసుకుంటే ఆస్ట్రేలియాకి కెప్టెన్ లేని లోటు కనబడుతుంది. అంటే స్మిత్కి అవకాశం ఇచ్చినా కూడా నా అంచనా ప్రకారం అయితే ఇంగ్లాండ్ టీం ఐ థింక్ ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా కొంచెం జస్ట్ బోర్డర్లోనే ఉంది. సౌత్ ఆఫ్రికా అండ్ ఇంగ్లాండ్ అనేది నేనైతే అనుకున్నాను. బట్ ఆస్ట్రేలియా మీద కూడా హోప్స్ ఉన్నాయి, కానీ ఏమో
ప్రస్తుతం అయితే ఫామ్లో ఇంగ్లాండ్ లేదు, కానీ నాకు ఎందుకో ఫామ్లో లేకపోయినప్పటికీ ఆస్ట్రేలియాని కనుక ఓడగొట్టిందా ఖచ్చితంగా సౌత్ ఆఫ్రికాని అయితే ఇంగ్లాండ్ ఓడిచేస్తుంది అటువంటి టీం. కానీ చెప్పాం కదా, ఈ రెండు టఫ్ టీంలో చెప్పలేని పరిస్థితి, రెండు కూడా సమానంగా ఉన్నాయి. బట్ కరెక్ట్గా ఫైనల్ టీంని చెప్పాలంటే ఇండియా, పాకిస్తాన్, సౌత్ ఆఫ్రికా అండ్ ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా. సో ఈ రెండిట్లో నా ఓటు వేయాలి అంటే ఇంగ్లాండ్కి వేయచ్చు, కానీ ఛాంపియన్స్ ట్రోఫీ కాదు, ఐసీసీ ట్రోఫీలన్నింటిలో కూడా ఎలా పర్ఫామ్ చేయాలో టీంలో ఉన్న 12 మందికి, అంటే 11 మంది ప్లస్ సబ్స్టిట్యూట్ ప్లేయర్కి 12 మందికి తెలిసినట్టు ఏ దేశానికి తెలియదు ఆ దేశం ఆస్ట్రేలియా. సో ఖచ్చితంగా ఆస్ట్రేలియా వెళ్తుంది. ఈ 4 టీంలు గుర్తుపెట్టుకోండి, ఇండియా, పాకిస్తాన్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఈ 4 టీంలు వెళ్తాయి. ఇంగ్లాండ్ వెళ్తుందా లేదా అనేది వాళ్ళ ఫస్ట్ మ్యాచ్ని బేస్ చేసి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అయితే ఈ 4 టీమ్స్ సెమీస్కి వెళ్తాయి. ఫైనల్కి ఎవరు వెళ్తాయని తర్వాత చూసుకుందాం. ఈ 4 టీంలు కూడా సెమీస్కి వెళ్తాయి. సెమీస్ బెర్త్లు కన్ఫర్మ్ అయిన తర్వాత మాత్రమే వెన్యూస్ అనేవి చెప్తున్నారు కాబట్టి నా అంచనా ప్రకారం ఈ టోర్నమెంట్కి ఈ 4 టీంలు వెళ్తాయి. నా అంచనా కరెక్ట్ అయితే ఇండియా ఫైనల్ ఆడుతుందని కూడా నేను అనుకుంటున్నాను.